అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అర్జునుడికి కర్ణుడికి మధ్య ఎలా యుద్ధం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం, కర్ణుడు చాలా బలశాలి. విష్ణువు యొక్క 6వ అవతారం అయిన పరశురాముడి దగ్గర విద్య నేర్చుకొని గొప్పవాడు అయ్యాడు. అతను సూర్యపుత్రుడు, దివ్యమైన కవచకుండలాలతో పుట్టినవాడు. కానీ అతను పూర్వజన్మలో ఒక రాక్షసుడు, నరనారాయణుల చేతిలో చంపబడ్డాడు. కానీ ఆ రాక్షసుని శక్తులు అన్నీ నరనారాయణులు అంతం చేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యుద్ధం జరిగింది. ఆ రాక్షసుడు అధర్మపరుడు. ఆ రాక్షసుడి యొక్క ఒక అంశ సూర్యుణ్ణి శరణు కోరగా ఆ సమయంలోనే కుంతి సూర్యుని తలుచుకోవడం చూశాడు. అప్పుడే సూర్యుడు అతన్ని కాపాడడానికి అతన్ని చిన్న పిల్లవాడిని చేసి అతనికి దివ్య కవచకుండలాలు అమర్చి కుంతీదేవికి ఇచ్చాడు. ఆ రాక్షసుడే కర్ణుడు. అతడు సూర్యపుత్రుడు అయినా, పరశురాముడు విద్యార్థి అయినా పూర్వజన్మ వాసన వల్ల అతను అధర్మానికి మొగ్గు చూపాడు. ఇప్పుడు నరనారాయణులే శ్రీకృష్ణ అర్జునులుగా జన్మించారు. కర్ణుడు పెద్ద గొప్పవాడేం కాదు, అతను అధర్మానికి ఒడిగట్టినవాడు. కర్ణుణ్ణి అధర్మ పద్ధతిలో అయినా సరే చంపాలి, లేకపోతే ధర్మం నిలబడదు. కర్ణునికి ఉన్న కొన్ని శాపాల వల్ల అతని చక్రం భూమిలోకి కూరుకుపోయి దాన్ని లేవనెత్తడానికి విజయము అనే విల్లును పక్కన పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడి ఆజ్ఞతో అర్జునుడు కర్ణుణ్ణి చంపాడు. కర్ణుడు నరనారాయణుల చేతిలోనే, కృష్ణార్జునుల చేతిలోనే చనిపోవాలి. ఇది ధర్మం. ఇంకొకటి ఏంటంటే, కర్ణుడు అధర్మానికి సహాయం చేశాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అర్జునుణ్ణి తిడుతూ కర్ణుణ్ణి పొగుడుతూ వ్యాసాలు చాలా రాశారు. అది తప్పు అని నేను ఈ విధంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే దుర్యోధనుడు, వాడి 99 మంది సోదరులు, ఏకవస్త్రయై ఉన్న ద్రౌపది, అంటే ద్రౌపదీదేవి అప్పుడు పీరియడ్స్లో ఉంది. అలాంటి ద్రౌపదీదేవిని, మహారాణిని నిండు సభలో ఈడ్చుకు వస్తుంటే కర్ణుడు ఆనందంగా వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఇంకా అభిమన్య కుమారుడు యోధుడే, కానీ వయసులో పిల్లవాడు. అతన్ని అందరూ చుట్టుముట్టి ఘోరంగా చంపడానికి కూడా కర్ణుడే కారణం. అతను అధర్మం చేస్తేనే అర్జునుడు ఇలా చేయవలసి వచ్చింది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నిజానిజాలు తెలుసుకోకుండా కర్ణుణ్ణి హీరోను చేసి వ్యాసాలు రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నా దృష్టిలో ఎప్పుడూ కృష్ణుడే హీరో, కర్ణుడు మాత్రం హీరో కాదు. అతను ఎప్పటికీ విలనే. ఇప్పుడు కర్ణార్జునుల యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ముందుగా అర్జునుడి హనుమధ్వజం, కర్ణుడి ఏనుగు ధ్వజం యుద్ధం చేసుకున్నాయి. హనుమధ్వజం గెలిచింది. తర్వాత కృష్ణుడు, శల్యుడు, కర్ణార్జునులు తీక్షణాలైన చూపులతో ఒకరినొకరు ఢీకొన్నారు. కృష్ణార్జునుల బలం, కర్ణశల్యుల దుర్బలత్వం ఎంతో తెలిసిపోయింది. కర్ణుడు శల్యుడితో, అర్జునుడు నన్ను చంపితే నువ్వేం చేస్తావంటే, కృష్ణార్జునులిద్దరిని నా బాహుబలంతో ఓడిస్తా అన్నాడు. అదే ప్రశ్న అర్జునుడు కృష్ణుని అడిగితే, సూర్యుడు రాలని, భూమి పగలని, మేరువే ఒరగని కర్ణుడి చేతిలో నువ్వు ఓడేది జరగదు. విధి వక్రించి అక్కడి దాకా వస్తే కౌరవ సేన అంతటినీ నాశనం చేసి ధర్మరాజుకి పట్టం కడతా అన్నాడు కృష్ణుడు. దానికి అర్జునుడు కూడా నవ్వులాటకి అన్నా గాని, ఈ కర్ణుణ్ణి శల్యుణ్ణి చంపటం నాకో లెక్క. ఇవాళ నువ్వు సంతోష వార్తని ద్రౌపదికి, ధర్మరాజుకి చెప్పటం నిశ్చయం. పాండవ సైన్యాలన్నీ అర్జునుడి వెనక పక్కన నిలబడి ఉన్నాయి. కౌరవ సేనలు కర్ణుడి వెనక పక్కన నిలబడి ఉన్నాయి. కర్ణార్జునులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అతని చేతిని తట్టి ఇలా అన్నాడు, భీష్మద్రోణులిద్దరూ యుద్ధంలో అర్జునుడి అస్త్రాలకి పడ్డారు. కర్ణుడు వాళ్ళని మించినవాడు కాడు. నేను అర్జునుణ్ణి ఆపుతా, నువ్వు కర్ణుణ్ణి నిలుపు. ధర్మరాజుతో సంధి చేసుకో. మిగిలిన పాండవులు అతని మాట దాటరు. కృష్ణుడు కూడా దారిలోకి వస్తాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణే రాజుని చేస్తాడు. పాండురాజు రాజ్యాన్ని పాండవులు పంచుకుంటారు. బతికుంటే సుఖం, చస్తే ఏమొస్తుంది? ఇప్పటికైనా సంధి చేసుకోకపోతే ముప్పు తప్పదు. నేను కృపుడు అవధ్యులం కనుక నీకు రాజ్యం తెచ్చిపెడతామనుకోకు అని బోధించాడు అశ్వత్థామ. అశ్వత్థామ చెప్పిన మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు.
భీముడు దుశ్శాసనుణ్ణి చంపి ఇంకా తన రెండో ప్రతిజ్ఞ నెరవేరుస్తానని సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఆ సంధి అయినా కర్ణుడు అర్జునుణ్ణి చంపడం ఖాయం, ఈ విషయాలెందుకు అన్నాడు. కర్ణార్జునుల యుద్ధం మొదలైంది. అర్జున, నీ ముందు కర్ణుడెంత, వాణ్ణి బల్లాలతో కొట్టు, అస్త్రాలతో నరుకు అని పాంచాల బలాలు అర్జునుణ్ణి రెచ్చగొడుతుంటే ఇంకా ఆలస్యం ఎందుకు, చంపు అర్జునుణ్ణి, దాంతో పాండవులు యుద్ధం మానేసి అడవులకి పోతారు, రారాజు ఏకఛత్రంగా పాలిస్తాడు అని కౌరవుల సేనలు కర్ణుణ్ణి ప్రోత్సహించారు. పొద్దు వాలుతుంది, అయినా ఇద్దరు వీరులు కాలాంతకుల్లా యుద్ధం సాగించారు. ఒకరినొకరు బాణవర్షంతో ముంచెత్తుకున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ ఆ మహాస్త్రం ఆకాశానికి ఎగిసింది. కర్ణుడు ఏమాత్రం అనుమానం లేకుండా వారుణాస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. ఫల్గునుడు మేఘాస్త్రం వేస్తే అంతా అంధకారమైపోయింది. అనిలాస్త్రంతో కర్ణుడు ఆ చీకటిని మాయం చేశాడు. భక్తితో మంత్రించి ఐంద్రాస్త్రం వేశాడు అర్జునుడు. కౌరవ సైన్యం హాహాకారాలు చేసింది. కర్ణుడు అనేక బాణాల్ని అభిమంత్రించి వేసి దాన్ని శక్తిహీనంగా చేసి అర్జునుడి శరీరాన కొన్ని బాణాలు నాటాడు. పక్కనే ఉన్న భీముడు కోపంతో అర్జునుణ్ణి చూసి, వాడు నీ ఎదుటికొచ్చి నిలబడమే కాకుండా నీ అస్త్రాలకి బదులిచ్చి నిన్ను గాయపరుస్తున్నాడు. ఇంద్రుడు నివ్వెరబోయి చూస్తుంటే ఖాండవవనం దహనం చేయించావు కదా, అది గుర్తుకు తెచ్చుకో. వీణ్ణి త్వరగా చంపు. నీ ప్రతిజ్ఞ మూలాన ఊరుకున్నాను గాని లేకపోతే నేనిప్పుడే నా గదతో వీడికి కపాల మోక్షం కలిగిస్తా అన్నాడు. కృష్ణుడు కూడా ఇలా నీ దివ్యస్త్రాలు కొరగాకుండా పోవటం చూస్తూ మన సైన్యాలు ఏమనుకుంటాయో ఆలోచించావా? కావాలంటే నా చక్రం ఇస్తా, తీసుకొని వాణ్ణి చంపు అన్నాడు. నవ్వి అర్జునుడు నిష్టగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేశాడు. అయితే కర్ణుడు అదే అస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. అలా చేసి మూడేసి క్రూరాస్త్రాలతో అర్జునుణ్ణి కృష్ణుణ్ణి కొడితే అర్జునుడు 9 బాణాలతో కర్ణుణ్ణి శల్యుణ్ణి కొట్టాడు. అలా ఇద్దరు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తూనే అర్జునుడు కర్ణుడి కవచం చీల్చి బాణాలు గుచ్చితే అతను బాధపడుతూనే యుద్ధం సాగించాడు. అర్జునుడు కర్ణుణ్ణి అతని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ శర పరంపరలో ముంచితే కర్ణుడి చక్రరక్షకులు ఇతర సహాయకులు అందరూ చూస్తారన్న ధ్యాస కూడా లేకుండా పారిపోయారు. గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా కర్ణుడు పోరాడుతున్నాడు. గాంధీవి పటిష్టమైన బాణాలతో అతని శరీరాన్ని కప్పేస్తున్నాడు. అయినా పళ్ళ బిగువున ఒళ్ళు దాచుకోకుండా శ్రమిస్తున్నాడు కర్ణుడు. కర్ణుడు అలసిపోతున్నాడని గుర్తించి దుర్యోధనుడు కౌరవ సేనల్ని కేకేసి అర్జునుడి మీదికి పురిగొల్పాడు. అర్జునుడు అమ్ముల వాన కురిపిస్తే వెనక్కి పరిగెత్తారందరూ. ఇద్దరూ దివ్యాస్త్రాలతో తీవ్రంగా పోరాడారు. అలసిపోతున్న పట్టు వదలకుండా ఒకరినొకరు గాయపరుచుకోవడానికి అన్ని విధాలుగాను ప్రయత్నించారు. తక్షకుడి కొడుకు, తక్షకుడి సోదరుడైన ఐరావంతుడి పోషణలో పెరిగాడు. అశ్వసేనుడనే నాగకుమారుడు సర్పముఖాస్త్రంగా కర్ణుడి దగ్గర ఎంతో కాలంగా పూజలందుకుంటూ ఉన్నాడు. రోషావేశంతో ఆ అస్త్రాన్ని బయటికి తీశాడు కర్ణుడు. అగ్నిజ్వాలలు ఆకాశానికి పాకుతూ ఉంటే పాండవ సైన్యాలు హాహాకారాలు చేస్తుంటే దాన్ని తన వింటికి తొడిగి అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. అయితే ఆ గురి సరిగ్గా కంఠానికి కాకుండా కొంచెం పైకి ఉన్నట్టు గమనించాడు శల్యుడు. అది నేపం పెట్టుకొని కర్ణుడి గురి చెదరగొట్టడానికి నువ్వు సరిగ్గా గురి పెట్టలేదు, ఇంకోసారి చక్కగా చూసుకొని మళ్ళీ గురి పెట్టుకో అని ఉచిత సలహా ఇచ్చాడు కర్ణుడికి శల్యుడు. కర్ణుడికి ఒళ్ళు మండిపోయింది. నాకు చెప్పేంత గొప్ప విలుకాడివా నువ్వు? పైగా ఒకే బాణాన్ని 2 సార్లు తొడిగితే చూసేవాళ్ళు నవ్విపోరా అని అతన్ని విదిలించి, అర్జున, ఈ దెబ్బతో నీ చావు తథ్యం అని అరిచి ఆ అస్త్రాన్ని వదిలాడు. ప్రచండంగా మండుతూ దూసుకు వస్తున్న ఆ నాగాస్త్రం దిశని గమనించి కృష్ణుడు వెంటనే రథాన్ని 5 అంగుళాలు కిందికి తొక్కాడు. ఆ శరం క్షణక్షణం అమిత వేగాన్ని పుంజుకుంటూ వచ్చి రమణీయ రత్నంతో వెలిగే అర్జునుడి కిరీటాన్ని హరించి నేలపై పడేసింది. అది అర్జునుడికి ఇంద్రుడు ఇచ్చిన గొప్ప కిరీటం. ఆ కిరీటం వల్లనే అర్జునునికి
కిరీటి అనే పేరు వచ్చింది. ఆ కిరీటం నేలపాలు కాగానే చూసే వాళ్ళంతా అవాక్కులయ్యారు. అర్జునుడి అతిశయం సన్నగిల్లింది. దిక్పాలకులకైనా భేదించడానికి అసాధ్యమైన ఆ కిరీటి యొక్క కిరీటం కర్ణుడి బాణానికి బలయ్యింది. ఇంద్రుడెంతో నిష్టగా తపస్సు చేస్తే పరమశివుడు అతనికి ప్రీతితో ఇచ్చిన కిరీటం అది. సముద్రంలో దాగిన నివాత కవచులనే రాక్షసులు ఇంద్రుడికి అజేయులైతే అర్జునుడు వెళ్ళి వాళ్ళని హతమార్చినప్పుడు ఆనందంతో ఆ కిరీటాన్ని అర్జునుడికి ఇంద్రుడు ఇచ్చాడు. అలా కిరీటం భగ్గున మండుతూ నేలపాలు కావటం అర్జునుడికి తలవంపయింది. కిరీటం కోల్పోయిన అర్జునుడి తెల్ల జుట్టు తలకి ఒక పాగా గట్టిగా చుట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడతను. అయితే అతని కిరీటాన్ని హరించిన నాగుపాము తిరిగి అతని ప్రాణాల్ని తీయటానికి వెనక్కి బయలుదేరింది. కృష్ణుడది గుర్తించి అర్జునుణ్ణి హెచ్చరించాడు. ఎక్కడిది పాము, ఇలా ఎందుకు వెంటపడుతుంది అని అర్జునుడు అడిగితే, మర్చిపోయావా, కాండవ దహన సమయంలో తన తల్లిని రక్షించుకుని బయటికి తీసుకుపోవడానికి వీడు ప్రయత్నిస్తే నువ్వు బాణం వేశావు కదా, వాడి తల్లి చనిపోయింది. ఆ పగ తీర్చుకోవడానికి వచ్చిన అశ్వసేనుడు వీడు. మొదటిసారి నిన్ను చంపలేకపోయానని తనంతట తానే నీ మీదికొస్తున్నాడు అని కృష్ణుడు చెప్పాడు. 6 పదునైన బల్లాలతో ఆ నాగాస్త్రాన్ని సంహరించాడు అర్జునుడు. తర్వాత కర్ణుడి వైపుకి తిరిగి 10-12 బాణాలేసి ఒక్కొక్క ఉగ్రనారసాన్ని అతని శరీరాన నాటితే అది కర్ణుడి శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చింది. దండంతో కొట్టిన పాములా ఉగ్రమూర్తి అయ్యాడు కర్ణుడు. నాగాస్త్రానికి అర్జునుడు చావకపోవటానికి ఆశ్చర్యపోతూనే 12 బాణాలతో కృష్ణుణ్ణి కొట్టి 99 బాణాలతో అర్జునుణ్ణి గుచ్చాడు. ఇంకొన్ని బాణాలతో అర్జునుడి వక్షాన్ని కొట్టి కర్ణుడు ఆకాశం అదిరేలా అరిచి అట్టహాసం చేశాడు. అర్జునుడు వీరావేశంతో గట్టి భల్లాలు వేసి కర్ణుడి కవచాన్ని ముక్కలు చేసి అతని కిరీటాన్ని విరిచి కుండలాల్ని కత్తిరించాడు. తల నుంచి చెవుల నుంచి నెత్తురు కాలువలై కారుతున్నా లెక్క చేయకుండా స్థిరుడై నిలబడి సాయక పరంపరలు ఫల్గునుడి మీదికి పంపాడు కర్ణుడు. అర్జునుడు వాటిని నరికి 400 బాణాలతో కర్ణుడి శరీరమంతా రక్తసిక్తం చేశాడు. అంతటితో ఆగకుండా పదును పెట్టిన గోవుదూడ పళ్ళున్న అనేక బాణాల్ని వడివడిగా వేసి సారథిని, గుర్రాల్ని, కేతనాన్ని కప్పేశాడు. గాయాలు శరీరమంతా నిండినా వెనక్కి తగ్గకుండా కర్ణుడు బాణ పరంపరలు సారిస్తూ అర్జునుడి శరాల్ని విరుస్తూ చూసే వాళ్ళకి విభ్రాంతి కలిగేట్టు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. పరశురాముడిచ్చిన భీషణమైన భార్గవాస్త్రం కర్ణుడికి కనిపించలేదప్పుడు. అంతలో రథచక్రం ఒకటి భూమిలోకి కుంగింది. అలా పరశురామ శాపం, బ్రాహ్మణ శాపం ఒకేసారి తగలటంతో కర్ణుడు బిత్తరపోయాడు. ధర్మాన్ని రక్షించే వాళ్ళని ధర్మం రక్షిస్తుందంటారు. ఆ మాట అబద్ధమని తేలిపోయింది. నా వంటి ధర్మపరుడికి ఇప్పుడు ఇలా జరగడం ధర్మమా అని ధర్మాన్ని తిట్టిపోశాడు. నాగాస్త్రానికి అర్జునుడు చావలేడనే బాధ కూడా అతనికి తోడైంది. విషాదంతో ఇంకా శాపనార్థాలు పెట్టాడు. అయితే ఒక వంక అర్జునుడి బాణాలు వచ్చి పడుతూనే ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కొంటూ కృష్ణార్జునులిద్దరినీ తన బాణాలతో బాధిస్తూ యుద్ధం కొనసాగిస్తున్నాడు. అర్జునుడు 6 విశిఖాల్ని కర్ణుడి ఒంట్లోంచి దూసుకుపోయేటట్లు చేస్తే కర్ణుడు అతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. అర్జునుడు బదులుగా ఐంద్రాస్త్రం వేశాడు. అయితే బ్రహ్మాస్త్రం ఈ ఇంద్రాస్త్రాన్ని నిర్వీర్యం చేసింది. అర్జునుడు విషణ్ణుడయ్యాడు. కృష్ణుడతన్ని ఓదారుస్తూ, కర్ణుడి అస్త్రం ముందు నీది వృధా అయింది, పర్లేదు, మరోటి వేయి అంటే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేసి దాన్ని ఉపసంహరించాడు. అర్జునుడి విల్లుతాడు ఊడేటట్టు దృఢంగా ఒక బాణం వేశాడు కర్ణుడు. అర్జునుడు త్రుటిలో దాన్ని మళ్ళీ అమర్చుకొని కర్ణుడి మీద బాణాలు వేశాడు. కర్ణుడు వాటిని దారిలోనే తుంచి మరికొన్ని బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు. కృష్ణుడు కల్పించుకొని, కర్ణుడు నిన్ను కొట్టేవాడా, నీ శరలాఘవం చూపించి వాణ్ణి అంతం చేయి అని ప్రోత్సహించాడు. ఇంతలో కర్ణుడు మరొక నాగాస్త్రాన్ని రోషంగా మంత్రించి వింటికి తొడిగి వేయబోయేంతలో అది వరకు కుంగిన రథచక్రం అతనికి బాణం వేసే అవకాశం ఇవ్వనంతగా ఇంకా లోపలికి దిగబడిపోయింది. రోష విషాదాలతో కర్ణుడికి కన్నీళ్లుబికాయి.
రథచక్రం బాగా లోతుకు దిగబడింది కాబట్టి దాన్నెత్తబోతున్నా ఈలోగా నువ్వు నా మీద బాణాలెయ్యకు. రణకోవిదుడైన నీకు తెలియని ధర్మం కాదు. అయినా చెప్తున్నా, నీకు కృష్ణుడికి భయపడి ఏమాత్రం కాదు అన్నాడతను. దానికి కృష్ణుడు మండిపడ్డాడు. ఏమిటి, ఇవాళ హఠాత్తుగా నీకు ధర్మం గుర్తొచ్చిందా? నీ గర్వం, దురభిమానం ఏమైపోయాయి? పరమధర్మపరులైన పాండవులకి జయం, ధర్మహీనులైన కౌరవులకి చావు తప్పదు. వాళ్ళంతా నిద్రలో ఉన్నప్పుడు లక్క ఇంటికి నిప్పు పెట్టారు కదా. కపట జూదంలో ధర్మరాజు సంపదనంతా దోచుకున్నారు కదా. చాలక పతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలో కీడ్చి పరాభవించారు కదా. వాళ్ళు అడవుల్లో ఉన్న చంపటానికి ఘోషయాత్ర మిష పెట్టుకుని పోయారు కదా. బాలుడు అభిమన్యుణ్ణి మహారథులు మీరంతా కలిసి చంపారు కదా. వీటన్నిటికీ ముఖ్య కారణం నువ్వే అని కర్ణుణ్ణి దెప్పి పొడుస్తూ ఉంటే ఒక్కో మాటకి అర్జునుడికి క్రోధం ఆకాశాన్నంటింది. అయినా అతను వేస్తున్న బాణాల్ని నివారిస్తూ కర్ణుడు అవకాశం దొరికినప్పుడల్లా అతని శరీరానికి గాయాలు చేస్తూ నొప్పిస్తూనే ఉన్నాడు. ఒక నిశిత బల్లంతో కర్ణుడి కేతనాన్ని మధ్యకి విరిచాడు అర్జునుడు. అది అందరి యశోబల దర్పానికి జరిగిన అవమానంగా భావించి కౌరవులందరూ హాహాకారాలు చేశారు. క్రూర నారాచారాల్ని కృష్ణుల మీదికి కురిసి కుంగిన రథాన్ని పైకెత్తటానికి పూనుకున్నాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అతను విజయ విల్లును పక్కన పెట్టాడు. ఇదే సమయం, అస్త్రాన్ని ప్రయోగించు అనగానే అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. కర్ణుడు ఓడిపోయాడు. అతని నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి సూర్యునిలో కలిసిపోయింది. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.